ఏటర్ నాన్న అందరూ ఎలాగొచ్చారు? ఏం లేదు సార్, మీకు జాతకం చూడటం వచ్చారు కదా, మా చేతులు చూసి ఎలాగున్నాయో చెప్తారని. ఏదరా నాన్న నీ చెయ్యేది? ఇదేటం మరి ఏమైంది సార్? నీ వీడియోలను చాలా మంది చూసి నవ్వుకుంటున్నారు కానీ లైక్లు కొట్టట్లేదురా నాన్న. అవునా? మళ్ళీ ఏమైంది సార్? ఇది మరీ ఘోరంరా నాన్న. ఏమైందో చెప్పండి సార్. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా నీ వీడియోలు చూసేస్తున్నారు నాన్న. ఇలాంటి జాతకం ఎవరికి ఉండకూడదురా నాన్న. మళ్ళీ ఏమైంది సార్? కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నాన్న. ఇంకెలాగెళ్తాయి నువ్వు పెట్టగానే నీ వీడియోలు వాళ్ళకి అన్ని నీకే నేటి ప్రేక్షకులు చెప్తాను అట్లాగే నానా. మా మధుగాడు జాతకం బాగుపడాలంటే ఆడి వీడియోలను చూసి ఇంటిల్లి పది కూర్చొని పక్కపక్క నవ్వించుకోవడం కాదు, చూసాక ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నానా. చెప్పేసానులేరు నానా, నా మాట ఇంటర్లో ఆడియన్స్. సార్ మరి బెల్ ఐకాన్ అది మర్చిపోయినా మరి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి రా. అప్పుడే ఈ మిడిల్ క్లాస్ మధు వీడియోస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తే డైరెక్ట్. మీరు కూడా ఇలా జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ వన్య మాస్టర్ ఇంటికి వచ్చేయండి మరి. ఒరే ఆ దయ్యం ఏట్రా మరీ చిన్నపిల్లలను కూడా చూడకుండా ఆల్లోకి దూరిపోతుంది. అదే కదా మరి జనాలు జడిసిపోయినట్టు తీసాడ్రా సినిమా. జడిసిపోవడం ఏంటి? ఆ మధుగడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు, జ్వరం వచ్చినట్టు ఉంది. నాకు జ్వరమే వచ్చింది. ఇంటర్వల్ సీన్ కి ఇటు సీట్ ఇంటర్వాల్ అయిపోయింది. అంటే 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 ఏట్రా తిరుగుడు పాస్ పోసుకున్నాడు. నిజమా? మై నేమ్ ఇస్ కైరా. మై నేమ్ ఇస్ ఎర్త్రా. మై నేమ్ ఇస్ నొన్నరా. ఒరే అది నున్నా సున్నా కాదు, నన్ను. నన్నో బన్నో ఫేస్కైతే సున్నం వేసుకుంది కదా. అయినా ఈ అమెరికా వాళ్ళు ఏట్రా ఊరంతా చోట్లైనట్టు ఊరి చివరిని ఒక ఇల్లు కొనుక్కుంటారు. అంతా కొనుక్కొని కలిసి పడుకోకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క రూమ్ లో పడుకుంటారు. అసలు చిన్నపిల్లలకి ఎందుకురా సెపరేట్ రూమ్? నిజమేరా మధు, దెయ్యాలు ఎవరైతే వీక్ గా ఉంటారో చూసి వాళ్ళలోకే దూరుతాయట. అమ్మ అవునా? అందుకే అయితే చిన్నప్పుడు నాకు దెయ్యాలు ఎక్కువ పట్టిసివి. నీకెప్పుడు దెయ్యం పట్టిందిరా? చిన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దెయ్యాలు పట్టిసివేటరు బాబు నాకు. అప్పుడు వెంటనే మా అమ్మ వెళ్ళి కోడ దగ్గర మసీదు ఉంది కదా, అక్కడ తాయెత్తు కట్టించిదట. అంతే దెబ్బకి దెయ్యం లగెత్తుకుని పరిగెట్టిదట. నిజమా? అవునరా, ఆ మసీద్ చాలా పవర్ఫుల్. అక్కడ తాయెత్తు కడితే చాలు ఏదైనా ఒంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. రేపెళ్ళి 2 తెచ్చుకోవాలైతే. రే మా ఇల్లు వచ్చింది, రేపు కలుద్దాం. పేంట తడిపించుకోకరు రే. అబ్బా రే బలి పడతా బాయ్రా. బాయ్రా మధు. దెయ్యం అంటే ఒక్కొక్కడికి ఎంత భయమో. మళ్ళీ దెయ్యం సినిమాలు చూడడానికి బయలుదేరిపోతారు. రేపు పొద్దున్నలోపు ఒక్కొక్కటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు పడేద్దాం, దెబ్బకి జడిసిపోతారు గుంటలు. ఏదో తొక్కిసానా? ఓరి దీనమ్మా, ఎవడో దరిద్ర దిష్టి తీసి రోడ్డు మీద వేస్తాడు నిమ్మకాయ, చూసుకోకుండా తొక్కు దొబ్బాను. ఇప్పుడు ఏటో వద్దా ఏటో. ఏదో వెళ్ళింది, అర్జెంట్కి వెళ్ళి దుప్పట్లోకి దూరిపోవాలి. ఒరే మధు, కాలు కడుక్కున్నావా? కడుక్కోలేదంటే మళ్ళీ కడుక్కొని రమ్మంటది. ఎందుకులే, కడుక్కున్నానమ్మా. సరే అయితే పడుకో. ప్రేతాత్మలు మూవ్ అయ్యే టైంలో మూవీకి వెళ్తే ఇలాగే ఉంటది. బ్లాడర్ ఫుల్ అయిపోయినట్టుంది. ఇది నిల్లు అయితే కానీ నిద్ర పట్టేలా లేదు. వచ్చి పోసుకోవడానికి కూడా ఏదైనా ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటే బాగుండు. ఎలా అలా ధైర్యం చేసి పోసుకొని వచ్చేద్దాం. రేపు బుడతా దెయ్యం అనుకొని జడుచుకొని చచ్చాను కదరా. అయినా ఈ టైంలో మా ఇంటి దగ్గర చేస్తున్నావురా? ఒరే మధు, మన లైఫ్ లో మారిపోయే మూమెంట్ ఒకటి సెట్ అయిందిరా, అందుకే అర్జెంట్ గా నీ దగ్గరకు వచ్చాను. ఆ మూమెంట్ ఏటో ఎర్లీ మార్నింగ్ చెప్పొచ్చు కదరా, ఈ అర్ధరాత్రి అవసరమా? అది చెప్పేది కాదురా, చూపించేది. అయినా మనకి మార్నింగ్ వరకు టైం లేదు. అర్జెంట్ గా మనం మీ ఇంటి వెనకాల ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్ళాలి. పద చెప్తాను. ఈ టైంలోనా? ఏట్రా ఆల్రెడీ వీళ్ళిద్దరిని సెట్ చేసి నా దగ్గరకు వచ్చావా? ఏటి మ్యాటర్? ఒరే మధు, ఈ కొబ్బరి తోటలో ఒక పెద్ద నిధి ఉందంట్రా. మీకెవడు చెప్పాడురా? ఇందాక ఇంటికి వెళ్తున్న దారిలో ఒకడు మాట్లాడుతుంటే విన్నాను. నిజమా? మరి ఇంటి దగ్గర చెప్పుంటే గుణపం తెచ్చేవాడు కదరా, ఈ పాటికే తవ్విసుకోవాలమే. అది తవ్వితే దొరకదురా మధు. మరి ఈ కొబ్బరి తోటలో ఒక ప్రేతాత్మ ఉందట. దానికి పూజ చేసి శాంతింప చేస్తే గాని ఆ నిధి మనకి దొరకదురా. నిజంరా మావా? పూజలో కూడా నువ్వే కూర్చో, కావాలంటే మాకంటే ఎక్కువ వాటా నువ్వే తీసుకుందు గాని.
రే పుడతా, మొన్న నాగుల చవితి దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు ఏవేవో పూజలు చేస్తున్నావురా చేతపడి చేసిన వాళ్ళగా. మీరిద్దరు కూడా ఈ బుడతగాడి మాటలు కలిసిపోయారు కదరా. నాకేదో తేడాగా ఉంది. నాకు వాట వద్దు కోట వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. రే ఎక్కడికి రా వెళ్ళేది? నీ తల అడ్డంగా నరికేసి ఇక్కడ ఉన్న ప్రేతాత్మకి ప్రసాదంగా పెట్టండి. మేము నిన్ను ఇక్కడి నుంచి వదులుతాం అనుకున్నావురా? ఒరే మహేష్ బల్లి పట్టుకోండ్రా అన్ని. రే వదలండి రా. రే పుడతా, ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? రే మీ వాయిస్లకి ఏటైందిరా? రే పాపిస్తున్నా పడకెళ్ళారా, వదలండి రా, వదలండి రా. నా హెడ్ ఏమన్నా లడ్డు ఏట్రా తీసి ప్రసాదం కింద పెట్టడానికి? ప్రాణ స్నేహితులను నమ్మితే నా ప్రాణాలే తీయాలని చూస్తారా? అయినా నన్ను బలిస్తే మీకు నిధి కాదురా, 10 కూడా ఎవడెవడు. అయినా ఈ చేత పనులు చేసే నా కొడుకు ఏదో చెప్తే మీరెలా నమ్మారా? రే పుడతా, ఆ మంత్రాలు ఆపరా రే. ఇంకా చాలురా. ఒరే మహేష్ ఆ కత్తివరా, ఒక్క దెబ్బతో ఇది తల ముండం వేరైపోలే. రే వద్దురా, రే పుడతా, వద్దురా, రే పుడతా, వద్దురా, రే పుడతా. దెయ్యం దెయ్యం దెయ్యం, నా తల, నా తల. ఒరే మధు, ఏమైందిరా? పీడకలా? అవునే, అందుకే బయట తిరిగి వచ్చాక కాలు కడుక్కోమని చెప్పేది. వీడికి కాలు తీసేస్తే సరిపోద్ది కదే. సార్ గారు సెకండ్ షోలకి వెళ్తున్నారు. పీడకల కాకపోతే ఇంకేటి వస్తాయి? ఒక నిమ్మకాయ తీసి పడేయ్. సరేనండి. ఒరే మధు, ఇంక పడుకోరా, ఏం కాదులే. సరే. అమ్మా పొట్టి పుడతాడు కాల్లో ఎంత కంగారు పెట్టాడు. రేపు పొద్దున్న నిమ్మకాయ కొరికియాలి. ఏమండి ఏమండి, లెగండి. ఏంటే ఏమైంది? ముందు లెగండి. అబ్బబ్బబ్బబ్బా, ప్రశాంతంగా ఎప్పుడు పడుకొని ఇచ్చావు గాని ఏంటి చెప్పు? ఎందుకలా అరుస్తున్నావు? అరవటం కాదండి, ఏడవటం. ఏడవటం ఏంటే? ముందు మీరు ఇలా పెరట్లోకి రండి, చెప్తా. ఇక్కడ తీసుకొచ్చావేంటే? ఏమైంది అసలు? ఒక్క నిమిషం కామ్గా ఉంటారా? ఏంటో ఈ పిచ్చిది. ఏంటే చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది? అది వినే భయపడి మిమ్మల్ని తీసుకుని వచ్చానండి. ఈ తాటితోపు నుంచి చిన్నపిల్ల ఏడుపు రావటం ఏంటే? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి తాటిసే పట్టుకురా. సరేనండి. ఇదిగోండి. ఏమై ఉంటుంది? సరేలేవే, ఇంకా రావట్లేదు కదా, తెల్లారి చూద్దాంలే. మా అమ్మ ఏంటి అమ్మ బొమ్మలో గంగారంలో అలగుండిపోయింది? అమ్మా 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 అమ్మా, ఏమైంది అలగారిసా? నువ్వా? నేనే కదే. ఇంకేటని చూసావా? లేదురా, విన్నాను. విన్నావా? ఏం విన్నావే? పొద్దున్నే ఏం జరిగిందంటే, అదిరా వినిపించింది. కొంప తీసి నాకు నైట్ కనబడింది. షాడో సెట్ ఎక్కి సౌండ్లు చేయట్లేదు కదా. నా ఎడం కాలుతో నిమ్మకాయతో కుడి కాలుతో దెయ్యాన్ని తీసుకొచ్చినట్టున్నాను ఇంట్లోకి. అప్పటికే కాలు కడుక్కోమని చెప్పింది. కడుక్కొని ఉంటే గోలంతా ఉండేది కాదు కదా. ఒరే మధు, ఏంట్రా భయమేస్తుందా? లేదే, ఒకటికి వస్తుంది. రే జోకే, లేకపోతే ఏటే ఈ రోజుల్లో కూడా దెయ్యాలు పోతాలనుకునే. పక్కింట్లో ఐడియాలంటే టీవీ సౌండ్ ఎక్కువ ఉంటది, అది విని మీరు భయపడిపోతున్నారు అంతే తప్ప అక్కడ ఇంకేట్ లేదే. అంతే అంటావా? అంతేనే, నువ్వు మనసులో ఇంకేం పెట్టుకోకుండా దొండకాయ చూసి తాగు, కొంచెం చల్లబడతా. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగంది జరగనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. అయ్యా
అమ్మా ఎవరమ్మారే సోది చెబుతాను తల్లి. ఈ రోజుల్లో నిజాలు చెప్తేనే ఎవరు నమ్మట్లేదురా నాన్న. సోది చెప్తే ఇంకెవరేంటారు? లాయించి ఈ ఇంట్లో మనిషి కీడుందే తల్లి. గమ్మున ఉపాయం ఆలోచించకపోతే కీడు పీడవుతాదే తల్లి. నానా నిజం చెప్పురా, నువ్వు నూజివీడి నుంచి వచ్చావు కదా మరి. ఆ నీకెలా తెలుసు తల్లి? పీడు కీడు అని ప్రాస వాడుతుంటే నూజివీడి అని డౌట్ వచ్చిందిరా నాన్న. ఇంతకీ ఏంటి మ్యాటర్? నీ మీటర్ డ్యామేజ్ అయ్యి డేంజర్ లో ఉన్నారే తల్లి. ఇది ఎక్కడ మీటర్ రా నాన్న? మొన్నే డబ్బులు దొబ్బి కొత్త మీటర్లు వేసారు, అప్పుడే పాడైపోవడం మీటర్ నాన్న. ఈసారి ఓట్లు అడగడానికి వస్తారు కదా, ఉతికేస్తాను చూడు. నా సోది కన్నా మీ సోదే ఎక్కువైపోయిందే తల్లి. నేను చెప్పేది జాగ్రత్తగా అయినండి. మీకు ఒక పెద్ద అపాయం రాబోతుంది. ఆ అపాయం ఖాయమవకుండా ఉండాలంటే మీరు ఒక కార్యం చెయ్యాలే తల్లి. సొంత కార్యమా? మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు మరి. అది కాదు తల్లి, తొందరగా తల్లికి పూజ చేయాలి, లేదంటే ఆపద తప్పదు. తప్పకపోతే పోనీరా నాన్న, నేను తలుపులు వేసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఆవిడ చెప్పేది వినరా? నువ్వు ఉండరు నాన్న భాగ్యం. ఇలాంటివి నమ్మితే ఉన్నది అమ్ముకోవడమే. నా మాట వినండి తల్లి, ప్రమాదం ముంచుకొస్తుంది. అలా వస్తున్నప్పుడు నంచుకేమైనా తీసుకొచ్చిమనరు నాన్న. అన్నంలో కలుపుకొని తింటాం. నువ్వు బాక్సేలేరా నాన్న, ఇక్కడి నుంచి అర్జెంటుగా బాక్సేలే. ఆవిడ చెప్తుంది వినరా నాన్న? నువ్వు లోపల పదరా భాగ్యం. కేడా లేదు, దూత్ పేడా లేదు. భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అందరూ. ఇదేటిది అప్పుడే చీకటి అయిపోయింది. నైట్ ఆ కళ, పొద్దున్నేమో ఇలా. ఆ కళ్ళలోను కూడా తాటి చెట్లు ఉన్నట్టు గుర్తు. ఇక్కడ కూడా తాటి చెట్ల నుంచి అరిపోతుందని మా అమ్మ చెప్పింది. ఆ కళకి దీనికి ఏమైనా లింక్ ఉందంటవా? అంతా నిమ్మకాయ తొక్కడం వల్ల ఇలా ఉంది. ఈసారి బయట నుండి నడుస్తున్నప్పుడు ఆచితూచి నడాలి. ఇదేంటి కరెంటు పోయింది? ఈ అంబియన్స్ చూస్తుంటే నైట్ మా ఇంటికి అంబులెన్స్ వచ్చేలాగా ఉంది. అమ్మా అమ్మా, దీపం వెలిగించే. వెలిగిస్తున్నాను రా. అదేంటి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం అవుతుంది. అమ్మా నాన్నగారు, అది విన్నారా? ఏట్రా? ఎవరో ఏడుపు సౌండ్ అండి. ఏడుపా? ఏది? అవునరా, పక్కనే ఏదో ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళేటో చూడు. నేను ఒక్కనా, మీరు కూడా రండి నాన్నగారు. రేయ్, ఇంత భయం ఉండకూడదు, ముందే లేటో చూడు, నేను ఇక్కడే ఉంటాను. అతనికి భయం కాబట్టి నన్ను పంపిస్తున్నారు. ఆంజనేయం ప్రసన్నాన్యం, ఆంజనేయం ప్రసన్నాన్యం, ఆంజనేయం ప్రసన్నాన్యం. హలో హలో, ఎవరు ఎవరంటే మాట్లాడరేంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? ఈ ఐడియా లాంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు. కొంప తీసి చచ్చిపోయి చెట్టు ఎక్కింది ఏంటి? ఎవరు అక్కడ? నేనే మధు. ఐడియా లేయో. ఏంటబ్బాయ్ ఐడియల్ దయ్యేటి? మీరు దెయ్యం కాదా? నేను దయ్యానేటబ్బాయ్. మరి ఏడుస్తున్నారు చీకట్లో కూర్చొని? అదా కరెక్ట్ సీరియల్ టైంలో కరెంట్ తీస్తాడు. అది ఇక్కుమాలాడు ఆ అమ్మాయిని ఏడ్ చేస్తాడని భయంతో ఏడుస్తున్నాడు అబ్బాయి. నీ ఐడియాలో నా ఎయిర్టెల్, దానికి ఎవడైనా దెయ్యం పట్టినట్టు ఏడుస్తాడా? లోపలికి వెళ్ళి కోవత్ తెలిగిందిగా. ఎరా చూసావా? ఎవరట? ఇంకెవరు? పక్కింటి ఐడియా లాంటి. సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయిందట, కూర్చొని ఏడుతుంది. చూసావరా? భయం వేస్తే అన్ని దెయ్యాలనే కనిపిస్తాయి. కరెంట్ ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు గాని వెళ్ళి పడుకో. ఏమే, వీడికి నిమ్మకాయ తీసిపడే. సరేనండి. ఏమండి ఏమండి విన్నారా? విన్నానే. ఈ రోజు దాని సంగతి ఏంటో చూడాలి. పదా. రే మధు. ఇప్పుడు కానీ లేతే నన్ను కూడా బయటికి తీసుకెళ్ళిపోతారు. పడుకున్నట్టే యాక్ట్ చేద్దాం. రే చెత్తనా కొడక, లగరా. ఏటి నాన్నగారు పడుకుని అలా తిన్నారే. మరా నిద్రేంట్రా? చిన్న చప్పుడు వచ్చినా లేసేలా ఉండాలి నిద్ర అంటే. నువ్వు ఇలా ఉండటం వల్లే మీ ఇద్దరిని ఎప్పుడైనా వదిలేసేయాలంటే భయం. లేచి సెల్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని బయటిరా. ఈ టైంలో ఎందుకు నాన్నగారు? చెప్పింది చేయరా. పదా. ఏటవుతుంది ఏటో.
ఏమండి విన్నారా? రే మధు, వింటున్నావా? అదేమన్నా శీలాకి జవాని సాంగ్ ఏంటండి వినడానికి? దెయ్యం ఏడుపులాగా ఉంది కదండి. కాదురా, ఇక్కడ ఏదో ఉంది. ఉందని తెలిసాక కూడా ఇక్కడ ఉండడం ఎందుకు నాన్నగారు? పదండి లోపలికి వెళ్ళిపోదాం. రేయ్, ఈ తాటి చెట్ల స్థలం అంతా మీ వన్య మాస్టర్దే. అతన్ని పిలిస్తే అతనే చూసుకుంటాడు. మనం వెళ్ళి పడుకోవచ్చు. ముందు అతనికి ఫోన్ చేయి. చేతనా నాగండి. ఈ టైంలో ఫోన్ ఎవడరు నానా? హలో, ఎవరా మరి? హలో, నేను సార్, మిడిల్ క్లాస్ మధుని. ఏదో బిజినెస్ క్లాస్ మధులా చెప్తున్నా పెట్టరు నానా. మ్యాటర్ ఏంటో చెప్పు. మా ఇంటి వెనకాల మీ ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ చెట్టు మీద ఎవరో ఎక్కి ఏడుస్తున్నారు సార్. మీరు కానీ అర్జెంట్గా రాకపోతే ఆ దెబ్బ రేపటి నుంచి దెయ్యాల దెబ్బ అయిపోద్ది. మీరు అర్జెంట్గా రండి సార్. ఈ మంకీ ఫేస్ గడు మూతి నుంచి ఎప్పుడు మంచి విషయాలు రాబెట్టరు నానా. ఎప్పుడు ఇలాంటి విషయాలే. ఇంటి ముందు ఈ నిమ్మకాయలేట మరి కొంప తీసి చేతపడి గట్ట చేస్తున్నారేటి? సార్ గురుగారు, ఏంటి జరుగుతుంది సార్ ఇక్కడ? ఏదో జరుగుతుందండి, ఒకసారి మీరే వినండి. పాప ఏటర్ నాన్న పైకి కేడుతుంది. ఎవరు పాప? దెయ్యం పాప. దెయ్యమా? ఏ సార్, మీకు దెయ్యం అంటే భయమా? అబ్బే, నాకు భయం ఏంటో మరి. దెయ్యాలతో కయ్యాలు పెట్టుకుంటారు నాన్న ఇవన్నీ మాస్టర్. అలాంటి నాకు ఈ పిల్ల దెయ్యం ఎంత మరి? రే మధు, నువ్వు ఉండరా. ఇది దెయ్యమో కాదో ఇంకా తెలియదండి. ఇది నిజంగా దెయ్యం అయితే ఆ నోట ఈ నోట పాకి ఇది దెయ్యాల స్థలం అని ఇది కొనడానికి ఎవరు రారు. సమస్య ఎంత బేగ్గా సర్దుమనిగితే అంత మంచిదండి. మేము వెళ్తాం, మీరు పంపించేయండి. మేము వెళ్తాం, మీరు పంపించండి. పదండి నాన్నగారు, వెళ్ళిపోతాం. నన్ను ఒక్కడిని వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు ఎట్లా నాన్న? పిల్ల దయ్యంతో మేమెందుకు సార్, మీరు కానిచ్చేయండి. పొద్దున్న సోదావిడ చెప్పింది నిజమే అనుకుంటాను. రేపు ఏటవుద్దో ఏటో. ఏట్రా మామ, దెయ్యం అన్ను అదన్ను ఇక్కడ చూస్తే ఏటి లేదు. ఒరే మధు, దెయ్యం కనిపించలేదు అనుకో, నా 400 నాకు ఇప్పుడే ఇచ్చేయాలి. దానికి దీనికి ఏంటి సంబంధం రా? సంబంధం లేకపోయినా ఇచ్చేయాలి అంతే. ఏ చెట్టు నుంచిరా సౌండ్ వస్తుంది? ఎసేపు ఆగు, వచ్చే కిందుగాని. అదిగా వన్య మాస్టర్ కూడా వస్తున్నాడు. ఆడేట్రా మొలతాడు పట్టుకొస్తున్నాడు. చెట్టు మీద ఉన్న దెయ్యానికి కడతాడేమో. రేపు బుడతా, దెయ్యం రానిరా, నిన్నే పట్టుకెళ్ళిపోమని చెప్తాను. ఏంటి సార్ ఆ మల్తాడేటి సరదాగా? ఇది మొలతాడు కాదు సార్, రక్ష. రక్ష అదేటి? కొట్లో కొన్న మొలతాడులాగా ఉంది. మొలక కట్టుకుంటే మొలతాడు నాన్న, చేతికి కట్టుకుంటే రక్ష. ముందు అందరూ ఒక్కొక్క మొక్క కట్టించుకొని చెప్తాను. దీన్ని చేతికి కట్టుకోవడం ఏంటి సార్? పొద్దున్నే మా పెదమావ గారితో ఈ స్థలం గురించి మాట్లాడంటారు నాన్న. ఈ స్థలం గురించి అతను సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ విని మీకు ఏటి కాకూడదని ఈ మొలతాడు తెచ్చంటారు నాన్న. ముందు కట్టుకొని చెప్తాను. సీక్రెటా? ఏంటన్నది? సీక్రెట్లు అంటే నాకు భలే ఇష్టం అండి. ఏటో చెప్పండి సరదాగా. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఉన్నాయి కదరా నాన్న. అవును సార్. కానీ అలా మూల చూడండి, ఓ చెట్టు ఎండిపోయి ఎలాగుందా? అవును సార్, ఒక కొమ్మ లేదు, ఆకు లేదు. అదేటి అలాగుంది? అంటే అది ఏటో చెప్పండి సార్ తొందరగా. అది మొండి చెట్టురా నాన్న. మొండి చెట్ట అంటే? దెయ్యం చెట్టు మరి. దయ్యం చెట్టా? ఒరే మధు, నాకు నిద్ర వస్తుందిరా, ఇంటికెళ్ళి పడుకుని పోతాను. నువ్వు నోర్మే, మీరు చెప్పండి సార్. సుమారు ఒక 60 సంవత్సరాల క్రితం ఈ చోటంతా చెట్లే ఉండేవాటరు నాన్న. ఆ చెట్టుకే ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందట. ఊరేసుకోనా? అలా ఊరేసుకున్న చెట్టుకే అప్పటి నుంచి కొమ్మలు ఆకులన్నీ ఇరిగిపోయి ఒక్క కాయ కూడా కాయట్లేదట నాన్న. అందరూ ఆ చెట్టు మీద అమ్మాయి చనిపోయేలా తిరుగుతుందని, అందుకే ఆ చెట్టుకి కాయలు పళ్ళు కాయట్లేదని చెప్పుకుండేవారట నాన్న. ఒకనొక రాత్రి ఈ చోటులోకి ఇద్దరు స్నేహితులు వచ్చారట నాన్న. ఎవరు సార్ వాళ్ళు? నువ్వు ఆ మధుగాళ్ళలాగే ఇద్దరు దూలగాళ్ళట నాన్న. ఒరే మామ, ఈ రోజు ఎలాగైనా చెట్టుకున్న కొబ్బరి బొండాలు తెంపియాలరా. తెల్లారక ముందే అన్ని తెంపేద్దాంరా. ఒరే మధు, ఆ చెట్టు చూడు. ఇదేట్రా మొండి చెట్టులాగా ఉంది? అదే కదా, ఒక ఆకు లేదు, కాయ లేదు. ఇదేటి ఎలాగుంది? వచ్చి బొక్కరా మామ, పద. ఎక్కడి నుంచి పడిందిరా? ఈ చెట్టుకి అసలు కాయలే లేవు. అది ఇందాకలు ఎప్పుడో పడి ఉంటదిరా, అది ఇంకేదో సౌండ్. అంతేనంటావా? అంతేరా, పద. రే, ఏటవుతుందిరా? ఎవరా తెలియట్లేదు. రే మామ, పరిగెట్రా. రే మామ,
వచ్చిరా మహేష్. రే రే మహేష్ ఎక్కడరా? మహేష్ గడు ఏమయ్యాడు సార్? అది రే మహేష్ గడ ఏంట్రా సరదాగా? ఏంటి మహేష్ గారు లేడు? మహేష్ మహేష్ ఒరే మహేష్ మహేష్ ఒరే మహేష్ ఎక్కడున్నావురా సరదాగా? ఏమండి అలా చూడండి, ఏదో నడుచుకుంటూ వస్తుంది. ఏడుదాడే అరుస్తున్నా? ఎక్కడికి వెళ్ళావురా సరదాగా? టాయిలెట్కి వెళ్ళొచ్చాడే. ఏడు ఇప్పుడు ఏటైంది? ఏట్ లేదురా. సార్ మీరు కంటిన్యూ చేయండి. మహేష్ గడికి ఏటైంది? మహేష్ మహేష్ ఈ సౌండ్ ఏంటి? స్టోరీలో సౌండ్ కాదురా నాన్న, బయటనే రియల్ సౌండ్. ఒరే అక్కడ చూడండి రా. ఏమండి చెట్టు మీద దయ్యమా? ఒరే కొరువి దయ్యంలాగా ఉందిరా. ఈ దెయ్యానికి దాక్కోవడానికి వేరే ప్లేస్ దొరకలేదట, మరి వెళ్ళిపోరు నాన్న. మా దగ్గర రక్తాడు ఉంది. ఎవరమ్మా రే నువ్వు? ఏమండి దగ్గరికి వచ్చేస్తుందండి. నువ్వు ఉండమే, ఏమీ కాదులే. నాన్నగారు వెళ్ళిపోదాం పదండి. ఏటైంది బాబు అలా భయపడిపోతున్నారు? ఎవరు నువ్వు? నా పేరు నారాయణరావు బాబు. ఇదిగో ఈ తారి చెట్లు కళ్ళు కొండలు కడుతుంటాను. ఈ టైంలో వచ్చావేంటయ్యా? అదే 3 రోజుల క్రితం అదిగో ఆ తారి చెట్టు కళ్ళు కొండ కట్టినప్పుడు నా ఫోన్ అక్కడ మర్చిపోనాను. ఇంటికి వెళ్ళాక ఫోన్ ఓపెంచలే. మా చిన్న కొడుకు సంత నుంచి వచ్చే వాళ్ళకి 12 గంట అయిపోతా బాబు. ఆడి ఫోన్తోనే ఫోన్ ఎక్కడ ఉందని రోజు ఫోన్ చేసేవాడిని, కానీ ఎవరు ఎత్తకపోయా. అందుకే ఎక్కడ కానీ వదిలేసానేమో అని. ఇదిగో మా కొడుకే ఫోన్ చేస్తున్నాడు బాబు. ఫోన్ దొరికింది కదా, ఇంటికి వెళ్తాను. అరే ఫోన్ దొరికినదిరా, వచ్చేస్తున్నాను. అంటే ఇంకేటుందిరా సరదాగా? ఆ ఏడుపు అతని ఫోన్ రింగ్ టోన్ సరదాగా. ఎంత భయపెట్టిందిరా నాన్న రింగ్ టోన్. మరి మా ఇంటి ముందు నిమ్మకాయల సంగతి? అయ్యో అది మధుగాడికి దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలండి. దిష్టి నిమ్మకాయలా? నేను ఇంకా ఎవరో చేతపడి చేశారనుకున్నాను రా నాన్న. డౌట్ తీరింది కదండి సరదాగా. ఇక హ్యాపీగా పనుకోండి సరదాగా. అమ్మయ్యా ఇంకా దయ్యం అనుకున్నానండి. అలాంటి వేటి ఉండవులే. పద వెళ్ళి పడుకుందాం. అరే మధు పదరా. నాన్నగారు. మహేష్ బాయ్ రా. బల్లి పడతా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సరేరా. ఆఫ్టర్ ఆల్ రింగ్ టోన్కి ఎంత భయపడిపోయాం. దెయ్యం కన్నా భయమే చెడ్డది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.